Hare Krishna, everybody. Today, I will be talking about Rudra Gita from Srimad Bhagavatam. The last episode lo kuda cheppanu. Rudra, the Lord Shiva, is the supreme most Vaishnava. That means he is the supreme father of the universe. Aina we should be very very కేర్ఫుల్. అంటే భయపడకూడదు మనము. వీ షుడ్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ ద ట్రూ అథెంటిక్ స్క్రిప్చర్స్. సి ద ఇప్పుడు ఇన్నాళ్ళు మనకి డిఫరెంట్ సెక్ట్స్ ఉండేవి ఈ హిందూయిజంలో. అంటే షైవిజం అండ్ దెన్ మాధ్వాస్ అలాగా డిఫరెంట్ ఉండేవి. ఐ అండర్స్టాండ్, బట్ అదంతా ఇట్స్ నాట్ ఫర్ ఎవర్. అది స్లోలీ వీ షుడ్ స్టెప్ బై స్టెప్ వీ షుడ్ ఇంప్రూవ్ ఇన్ అవర్ అప్రోచ్, ఇంప్రూవ్ ఇన్ అవర్ డివోషన్. జీవాత్మాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవాత్మాస్ అంటే డైరెక్ట్ విష్ణు నుంచి వచ్చి లార్డ్ శివ ద్వారా, లార్డ్ శివ అండ్ హిస్ ఫార్మ్స్ ద్వారా ఈ మెటీరియల్ వరల్డ్లోకి వస్తున్నారు. జీవాత్మాస్ అంటే విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్లోంచి లార్డ్ శివ అండ్ హిస్ ఫార్మ్స్ ద్వారా ఈ మెటీరియల్ వరల్డ్లోకి వస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ ప్యూర్ ప్రాసెస్. దిస్ వీ షుడ్ రిమెంబర్. చాలా ప్యూర్ ప్రాసెస్ ఇది. సో దే ఆర్ ప్యూర్ గోల్డ్ అనమాట. సోర్స్ ఏమో ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్ ఎవరు? విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్. ఆయనలోంచి ఆ డివైన్ హ్యాలో ఉంటుంది కదా, ఆజ్ఞాచక్ర, ద నాలెడ్జ్, సూపర్బ్ కాన్సన్ట్రేటెడ్ నాలెడ్జ్, ప్యూర్ నాలెడ్జ్, అది దట్ ఈస్ ఫ్రమ్ ద డివైన్ సర్పెంట్ ఆదిశేష. దట్ ఈస్ ఆదిశేష అంటే వన్ ఫామ్ కాదండి. ఆదిశేష అంటే విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్. And they are all very supremely powerful, supremely pure, and వాళ్ళ డివైన్ హ్యాలో నుంచి మనకి ఒక డివైన్ తేజస్, ఓంకార రిప్రజెంటేషన్ నుంచి మేనిఫెస్ట్ అయిన వాళ్ళు లార్డ్ శివ అండ్ హిస్ ఫార్మ్స్. Manifestation has happened through the divine halo. So Omkara connection is there between Vishnu and his forms and Shiva and his forms. So Vishnu and his forms are one but different but non-different. ఇది వెరీ సిగ్నిఫికెంట్. చైతన్య మహాప్రభు కూడా అది చెప్పారు. అండ్ అలాగే శివ అండ్ హిస్ ఫార్మ్స్ కూడా డిఫరెంట్ బట్ నాన్ డిఫరెంట్. దిస్ ఆల్సో వీ షుడ్ రిమెంబర్. సో వీళ్ళ ఇద్దరు హౌ దే మేనేజ్డ్ అంటే ద జీవాత్మాస్ ఆర్ ఇన్ టు దిస్ మెటీరియల్ వరల్డ్. సో వాట్ హ్యాపెన్? సుప్రీం వైష్ణవ లార్డ్ శివ అండ్ హిస్ ఫార్మ్స్ ఆర్ వెరీ 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 పవర్ఫుల్ అండ్ దే ఆర్ ఫాదర్ ఆఫ్ ద యూనివర్స్. రిమెంబర్ దాట్. అందుకని మనకి ఇద్దరు కావాలి, విష్ణు అండ్ వైష్ణవ. ఇద్దరు ఒకటి కాదు. ఇంకో బ్యూటిఫుల్ సీక్రెట్స్ నాకు తెలుస్తున్నాయి. ఇంకో ఇంపార్టెంట్ రీజన్ వై వీ షుడ్ నాట్ కాల్ శివ యాజ్ విష్ణు, బికాజ్ శివ, లార్డ్ శివ ఇస్ ద సుప్రీం వైష్ణవ అండ్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. సో Srimati Radharani is the supreme devotee of Vishnu and his forms. That is, she is the goddess of fortune. She is Sri Lakshmi. So, Tanu, Lord Shiva's daughter. So, in that way, we should not call Shiva as Shiva is Supreme Vaishnava. Ayana father of the universe. Vishnu and his forms, supreme lords of the universe. ఇప్పుడు ఇంకో సీక్రెట్ ఏంటి? ద డివైన్ సర్పెంట్లో మనకి తెలిసిన విషయం ఏంటి? లార్డ్ శ్రీరామ ఈజ్ ది అబ్సల్యూట్ ట్రూత్ అండ్ హిస్ ఓన్ ట్విన్ ఈజ్ లార్డ్ శ్రీ అర్జున. దే ఆర్ ఆల్వేస్ టుగెదర్ అని మనకు తెలుసు. అంటే ఆల్ ద డివైన్ సర్పెంట్ ఫార్మ్స్ అందరూ టుగెదరే ఉంటారు. దే ఆల్ వర్క్ టుగెదర్. ఇట్ డజంట్ మీన్ దే ఆర్ ఆల్
కంబైన్డ్ అలా అని కాదు, దే ఆర్ డిఫరెంట్ బట్ నాన్ డిఫరెంట్ అని కూడా ఉంది కదా ఆస్పెక్ట్ ప్రిన్సిపల్. సో ద థింగ్ ఇస్ వాళ్ళు దే ఒక్కొక్కటి ఈజ్ ఆల్వేస్ ఇంటూ టూ. ఈవెన్ లార్డ్ శ్రీ రామాస్ నక్షత్రం ఇస్ పునర్వసు. ఇఫ్ యు సీ ఆయన నక్షత్రం కూడా టూ రిప్రజెంట్ అయి ఉంటుంది. టూ పీపుల్ ఉంటారు, ట్విన్స్ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ సారీ, పునర్వసు. సో ద థింగ్ ఇస్ Lord Sri Rama is the absolute truth, Supreme Brahman, and Lord Sri Arjuna is the Supreme Brahman effulgence. Remember, Ramanujacharya, he was the he was the torchbearer of Vaishnavism, Supreme Vaishnavism, Sri Vaishnava Sampradayalo, Ramanujacharya. So he was, he is equal to Supreme Brahman effulgence, Lord Sri Arjuna. He is also Vishnu form. Actually, Lord Sri Rama's twin aina. What they did is all for our own good. He's so great that Divine Serpent లో సెకండ్ హూడ్ ఉంటుంది కదా, దట్ ఈస్ సుప్రీం కంట్రోలర్ పరమేశ్వర శ్రీకృష్ణ. శ్రీకృష్ణని అప్రోచ్ అవ్వాలంటే వీ నీడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ విశ్వక్సేన. విశ్వక్సేన గురించి అమేజింగ్ ట్రూత్ ఒకటి తెలిసింది. లెట్ మీ షో యూ అండ్ యూ విల్ ఆల్సో రియలైజ్ దాట్. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తున్నారా, దిస్ ఇస్ విశ్వక్సేన and he is the main obstacle remover, విష్ణు ఫామ్ obstacle remover. ఇప్పుడు మీరు ఇమేజ్ చూస్తే ఒకటి చాలా ముఖ్యమైన పాయింట్ అర్థమయ్యేది ఏంటంటే, ఈ వేల్ ఉంది చూసారా, దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ వేల్ కదా. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో కూడా ఇదే ఉంటుంది. సో ఒరిజినల్లీ సుబ్రహ్మణ్య స్వామి is called Vishwaksena. ఆయనే actually he is the real obstacle remover, because Subramanya is Lord Indra himself, very Supreme Lord, the army chief of the heavenly abodes. Emperor kuda ayane, and he is also the army chief. He is also the army chief, okay. And look at this, he's holding the veil. వేల్ మురుగా షణ్ముగా అంటాం కదా, వేల్ మురుగా విశ్వక్సేన కూడా అనొచ్చు మనం. సో సుబ్రహ్మణ్య అని ఎప్పుడు నేను చెప్పేదాన్ని, శ్రీ విష్ణు రూపాయ సుబ్రహ్మణ్యాయ అనాలన్నాను కదా. దిస్ ఇస్ వన్ మేజర్ ఎవిడెన్స్ వీ హ్యావ్. లుక్ ఎట్ దిస్ వేల్, హీఈస్ హోల్డింగ్ ఇట్. హీ ఈస్ ద ట్రూ obstacle remover, but because of some the reason కూడా ఐఎమ్ టెలింగ్ యూ రైట్, లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, లార్డ్ శివ అండ్ హిస్ ఫార్మ్స్ ఆర్ సుప్రీం వైష్ణవ. మన అందరి మంచి కోసమే ఆల్ దీస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా ఇంప్రూవ్ అవ్వాలనే ఈవెన్ దోస్ డీమన్స్ వేర్ యూజ్డ్. ద గణేష డీమన్ వాజ్ యూజ్డ్ యాజ్ అ గ్రేట్ obstacle remover, great in everything, wisdom, but that is all only to bring all the Jivatmas under one roof into Hinduism. So main thing is Sanatana Dharmani rakshinchali. That is one important significant basis to have these sects. So ఈ సెక్ట్లోనే ఉంటాము, ఇది మాది సాంప్రదాయ అలా ఉండిపోకూడదనే ఇప్పుడు మనకి ఇంకా బోల్డ్ అని ఎవిడెన్సెస్ తెలుస్తున్నాయి. మన ఈ విష్ణు ఫామ్ obstacle remover కంటే ఇంకా మనం ఉన్నారు అని తెలిస్తే మనకి ఇంకా ఇజంట్ దట్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ హ్యాపీ న్యూస్ ఫర్ అస్, రైట్ కదా. అలా ఆలోచిస్తే మనకి అది ఒకటి తెలుస్తుంది. సో ఇప్పుడు విశ్వక్సేన ఈజ్ ది obstacle remover. ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని వర్షిప్ చేస్తే he will help us beautifully, Jivatmaski. He will help Jivatmas to proceed directly to Lord Sri Krishna, who is the supreme controller of the mind.
He is literally in our material realm. I'm sorry. Lord Sri Krishna is in our material realm. So, he is willing to guide the Jivatmas. That is a very important news for us. The thing is, Vishwaksena ki request cheste, if you offer prayers to Vishwaksena, he will take the Jivatmas directly to Lord Sri Krishna. సో వాళ్ళిద్దరూ యాక్చువల్గా ద సెకండ్ ట్విన్స్ అనమాట. అబ్జల్యూట్ ట్రూత్లో సెకండ్ డివైన్ సర్పెంట్ హుడ్లో లార్డ్ శ్రీ విశ్వక్సేన, దట్ ఇస్ సుబ్రహ్మణ్య, అండ్ లార్డ్ శ్రీ కృష్ణ. సో మనం ఇప్పుడు ఈరోజు రుద్రగీత అని శ్రీమద్ భాగవతంలో లార్డ్ శివ చాలా బ్యూటిఫుల్గా రెండర్ చేశారు. ఈ ప్రచేతాస్ అని డివోటీస్ 10 ప్రచేతాస్ ఉన్నారు. వాళ్ళకి లార్డ్ శివ హిమ్సెల్ఫ్, బికాస్ ఆఫ్ సీయింగ్ దేర్ austerities, devotional service, and the prem, beautiful love, the profound love they have for the Supreme Lords. Because of that, immediately Lord Shiva went and rendered Rudra Gita for the Prachetas and also for all of us. కానీ ఒక్క విషయం అండి, బిఫోర్ వి బిగిన్ ఇన్ టు ది రుద్రగీత, నేను ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సి అనుకున్నది ఏంటంటే, నౌడేస్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ క్రౌడ్ ఇన్ తీర్థ క్షేత్రాస్. అసలు ద బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ ఇస్, బ్యూటీ ఆఫ్ అవర్ మోక్షపురి భారతవర్ష ఇస్, we have a lot of beautiful festivals and they all have profound deep truth in it, and profound beauty and profound bliss and auspiciousness in it. అందువల్ల ఏంటంటే మనకి మంచి జరుగుతుంది. బట్ చాలా సిగ్నిఫికెంట్ విషయం ఏంటంటే, ఈ వెనెవర్ వీ గో టు తీర్థయాత్రాస్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, బికాస్ ద డీమన్స్ ఉన్నారని మనకి ఇప్పుడు తెలుసు. నౌ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఆర్ డీమన్స్. లస్ట్, యాంగర్, గ్రీడ్ ఇలాంటి సివియర్ నెగటివ్ ఫోర్సెస్, వాటికి కూడా సోర్స్ ఉన్నారు. ద లార్డ్ బ్రహ్మ ఉన్నారు కదా, ఆయన he himself created adharma not to throw us away. అసలు ఏ రకమైన ఇంప్యూరిటీ ఉండదండి సుప్రీం లార్డ్స్ అండ్ విష్ణు అండ్ హిస్ ఫామ్స్లో, అసలు ఉండదు. బట్ సుప్రీం వైష్ణవ అండ్ హిస్ ఫామ్స్లో అస్సలే ఉండదు. అంత బ్యూటిఫుల్, అంత నమ్మొచ్చు మనం ఎవరిని, రియల్ లార్డ్ శివ అండ్ హిస్ ఫామ్స్ని రియల్ పాత్లో నమ్మాలి మనం. ఇంకా మనం డిమోనిక్ వర్షిప్లో ఉండకూడదు. వీ షుడ్ ట్రై. ఇది నా ఓన్ పర్సనల్ గెయిన్ కోసం చేయట్లేదు ఈ వీడియోస్. నేను నిజంగానే నాకు డివైన్ ఇంటర్వెన్షన్ వస్తుంది. శృతి స్మృతి పురాణానం అంటారు కదా, ద సేమ్ థింగ్. శృతి అంటే ఏంటి, మనకి వినికిడి. ఐ లిటరలీ హియర్ ది అమేజింగ్ నాలెడ్జ్ దట్ ఈస్ షేర్డ్ బై లార్డ్ శ్రీకృష్ణ. ఆయన చెప్పేది నాకు నిజంగా వినిపిస్తుంది. అలా వితౌట్ ఎనీ సోర్స్ వినట్లేదు నేను. ఐ విల్ ఆల్వేస్ ఫాలో ది స్క్రిప్చర్స్. ఎప్పుడు నేను అథెంటిక్ స్క్రిప్చర్ ఫాలో అయ్యి ఐ డూ రీసెర్చ్ తర్వాత ఐ గెట్ ప్రూఫ్ అండ్ దెన్ ఐ స్ప్రెడ్ ద నాలెడ్జ్. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, తీర్థక్షేత్రాస్ వెళ్ళడం కూడా ఇట్స్ అ వెకేషన్ లాగా తీసుకోవచ్చు, కానీ బట్ ఇట్స్ అ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. దాట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఐ అండర్స్టాండ్ మెటీరియల్ డిజైర్స్ అన్నీ ఉంటాయి, చాలా సిగ్నిఫికెంట్. ఆఫ్ కోర్స్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. మనకి మెటీరియల్ డిజైర్స్ విచ్ ఆర్ ధార్మిక్, మనకి మన ధర్మానికి తగినట్టు మన ఫ్యామిలీకి మంచి జరిగే మెటీరియల్ డిజైర్స్ ఉంటాయి కదా. దట్ ఈస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, సో దట్ వీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద పాత్ ఆఫ్ లిబరేషన్. ద హోల్ రీజన్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ is to progress in the path of liberation. సో మనకి
డిజైర్స్ అన్నీ ఉంటాయి, మంచి మంచి ఫ్యామిలీలో మంచి మంచి డెవలప్మెంట్స్ ఉండాలి. మన డీమోనిక్ వర్షిప్లోనే ఉంటే వాళ్ళేంటి నాకేంటి అని అడుగుతారు. సో ఎట్లాగా సాక్రిఫైసెస్ ఉంటూ ఉంటాయి. ఏంటి? హ్యూమన్ సాక్రిఫైసెస్, యానిమల్ సాక్రిఫైసెస్. దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ లాంగ్ రన్. ద మోర్ అండ్ మోర్ మాస్ స్లాటర్స్ ఆర్ బీయింగ్ డన్, యానిమల్ స్లాటర్, హ్యూమన్ స్లాటర్ ఇవన్నీ జరిగే కొద్దీ ఏమవుతుందంటే సిన్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. దట్ విల్ ఎఫెక్ట్ అస్. ఈవెన్ దో ద డీమన్స్ ఆర్ ద రీజన్, ఇట్ విల్ ఎఫెక్ట్ ద హ్యూమన్స్. ఎలాగా? హెల్త్ అండ్ దెన్ ప్రాస్పెరిటీ ఇవన్నీ స్లోలీ డిమినిష్ అయిపోవడం, డీగ్రేడ్ అయిపోవడం. హెల్త్ ఇస్ వెల్త్ కదా మనకి. వీ షుడ్ నాట్ ఈట్ సిన్. ఈ ప్రావర్బ్ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అవర్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. అవర్ ఫుడ్ షుడ్ బీ ద మెడిసిన్. our food should be auspicious every time. So that's the reason మనం ఏదైనా తీర్థక్షేత్ర తిరుమల వెళ్ళాలనుకుంటే ఆర్ మహాకుంభ వెళ్ళాలనుకుంటే, ప్లీజ్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ సమ్ దీక్ష అట్లీస్ట్ ఫర్ 1 month. నో అనియన్, నో గార్లిక్, నో మీట్, నో గ్యాంబ్లింగ్, నో డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్. ఈ పద్ధతులు పాటించి no too much of coffee, too much of caffeine is also not appreciated. You can have some టీలో కొంచెం కెఫీన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కాఫీకి కాఫీ అండ్ టీ ఈ రెండిట్లో ఇఫ్ యూ సీ ద కెఫీన్ కంటెంట్, టీ హ్యాస్ ఎ లెస్సర్ అమౌంట్ ఆఫ్ కెఫీన్ ఇన్ ఇట్, సో దట్ won't affect. So we can have tea, but coffee we please try to avoid. And also no onion, no garlic, no meat eating, and no gambling, no liquor, no alcoholic beverages. ఇవన్నీ ఇప్పుడు ఎలాగో శబరి అయ్యప్ప స్వామి దీక్షకి ఫాలో అవుతారు. సో ఇట్స్ నాట్ న్యూ ఫర్ ఈవెన్ మీట్ ఈటర్స్. మీట్ తినే వాళ్ళకి కూడా ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. అదే పాటించాలి. తిరుమలకి కూడా అదే పాటించండి. అండ్ స్టాంపీడ్ లాంటి సివియర్ సిచ్యువేషన్స్, మాస్ లాటర్ సిచ్యువేషన్స్ ఇవన్నీ డెఫినెట్లీ ఇట్ విల్ బీ అవాయిడెడ్. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ వీ కెన్ అవాయిడ్. సో అండ్ ఆల్సో ఐ అండర్స్టాండ్ మనందరికీ, ఈవెన్ ఐ వాజ్ గణేష వర్షిపర్, ఐ వాజ్ సరస్వతి వర్షిపర్, బట్ ఐఎమ్ నాట్ ఎనీమోర్. సో ఎక్కడ రాహుకేతు పూజలు జరుగుతున్నాయో ఆ క్షేత్రాస్కి ప్లీజ్ ట్రై టు కంట్రోల్. ఎస్పెషలీ తిరుమలకి వెళ్ళి ప్లీజ్ డోంట్ గో టు కాళహస్తి, బికాజ్ అక్కడ రాహుకేతు పూజలు జరుగుతాయి. దే ఆర్ వెరీ డేంజరస్ బికాస్ అనియన్ గార్లిక్ సోర్స్ ఆర్ రాహు అండ్ కేతు. దే ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు cause eclipse of solar and lunar. Sun and moon, they are very significant for us, for our survival. Sun is Vishnu and his forms abode, Vaikuntha, and moon is Supreme Vaishnava's son, and he is giving us so much. So we should have gratitude. మనం మన ఫాదర్ మదర్కి ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలి అనుకుంటాం కదా, జస్ట్ లైక్ దాట్ విష్ణు ఇస్ గాడ్, వైష్ణవ ఇస్ ఫాదర్. వీళ్ళ పైన కూడా మనకి చాలా గ్రాటిట్యూడ్ ఉండాలి. అందువల్ల సో ట్రై టు అవాయిడ్ గోయింగ్ టు కాళహస్తి. తిరుమలకి వెళ్తే ప్లీజ్ గో టు తిరుమల, నారాయణవనం, శ్రీనివాస మంగాపురం, వాల్మీకిపురం, ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళండి. బట్ డోంట్ గో ఇన్ టు రాహుకేతు క్షేత్రాస్. మై సిన్సియర్ అడ్వైస్. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ యూ. ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు కంట్రోల్ ద డీమోనిక్ possession on us, that they don't have the right to control us. And they ఇప్పుడు వాళ్ళేమవుతారని భయపడద్దు. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ సేఫ్టీ ఫస్ట్ కదా. ఇప్పుడు ద సిచ్యువేషన్ ఇస్ సో
ఎంత డేంజరస్ గ్రేవ్స్ సిచ్యువేషనే అనుకోవాలి. ఎందుకంటే ఎవ్రీవేర్ యూ సీ ఎనీ ఫంక్షన్ మంచి జరుగుతుంది, కానీ సడన్లీ వీ సీ మాస్ లాటర్ ఆర్ యాక్సిడెంట్స్. అందువల్ల ఇట్ ఈస్ హై టైమ్. నాలెడ్జ్ కూడా నాకు ఇప్పుడు నిజంగా సుప్రీం సోర్సెస్ నుంచి విష్ణు అండ్ వైష్ణవ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. సో ఫస్ట్ కాపాడుకోవాలి, మనం మనుషులు కాపాడాలి. వీ నీడ్ టు సేవ్ అవర్ సెల్స్ ఫస్ట్, దెన్ వీల్ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఇస్ ద పాలసీ. సో అట్లాగా మనం ఫస్ట్ వీ విల్ హ్యావ్ టు యునో స్టాప్ వెంచరింగ్ ఇన్ టు దోస్ ఏమంటారు తాంత్రిక్ టెంపుల్స్. రాహుకేతు పూజ, నవగ్రహాలు ఉన్న ప్లేస్, ఎక్కువ గణేష క్షేత్రాస్ అలావన్నీ ప్లీజ్ ట్రై టు అవాయిడ్. మీ సిన్సియర్ అడ్వైస్. మీరు అనుకోవచ్చు గణేష ఈజ్ గ్రేట్ అండ్ ఆల్, బట్ there is slaughter of an elephant in his story. There is a slaughter of a boy himself, son anta. He is the son, and I know chala divinity cheptaru, chala wisdom cheptaru. It is all the supreme lord. I mean, Veda Vyasa is not simple, right? He is also supreme Vaishnava. He knows what he did, but he himself wants the Jivatmas to change, స్లోలీ కమ్ ఇన్ టు ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్. ఆయన చెప్పేది కూడా అదే. ఓకే, నౌ let me start with the translation, and then I also read some of the important purports also for us. చూసారా ఇక్కడ song sung by Lord Shiva. Translation. Lord Shiva, the most powerful supreme Vaishnava. See, I am doing the proper translation. We should not call Lord Shiva as demigod and all. That is very important. అంటే ఇలాంటి కొన్ని మిస్టేక్స్ జరిగాయి బికాస్ ఆఫ్ ద డీమన్స్ అండి. ఇప్పుడు డీమన్స్కి ఏంటంటే మనం కొట్టేసుకోవాలి. ఒక సెక్ట్ వాళ్ళు ఇంకోళ్ళ సెక్ట్తో కొట్టేసుకోవాలి. సో ఇప్పుడు డెమిగాడ్ అని చూసాం శివ అని. హౌ కెన్ దే కాల్ శివ యాజ్ డెమిగాడ్? నిజంగా నాకు కూడా నచ్చదు, బికాస్ రాధారాణి ఈజ్ డాటర్ ఆఫ్ సుప్రీం వైష్ణవ లార్డ్ శివ. సో ద థింగ్ ఇస్ లార్డ్ శివాని డెమిగాడ్ అనకూడదు, ఎందుకంటే హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్, సుప్రీం వైష్ణవ. యుధిష్ఠిర్ మహారాజ్ ఇప్పుడు ఈ డివైన్ సర్పెంట్లో ట్విన్స్ ఎట్లాగో లార్డ్ శివ అండ్ యుధిష్ఠిర్ మహారాజా ఆల్సో ట్విన్స్. అది సుప్రీం సీక్రెట్, అసలు ఎవ్వరికి తెలియకుండా ఉంచేశారు. అండ్ బికాస్ దే హ్యావ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ దిస్ డీమన్ సప్రెషన్, డీమన్స్ పవర్స్ ఇన్నాళ్ళు ఎట్లాగోట్లాగా మేనేజ్ చేస్తూ, ఎట్లాగోట్లా అనకూడదు, చాలా బ్యూటిఫుల్గానే మేనేజ్ చేశారు. కానీ మన జీవాత్మాస్ మనందరం ఇగ్నోరెంట్ ఉన్నాము, కండిషన్డ్ సోల్స్ మనం, ఫాలెన్ సోల్స్. బికాస్ డీమన్స్ చాలా మనకి బ్యాడ్ హ్యాబిట్స్ అని ఇచ్చేసి డిగ్రేడేషన్ ఆఫ్ ద సోల్ జరిగేట్టు చేస్తున్నారు. కాబట్టి నౌ సుప్రీం వైష్ణవ లార్డ్ శివ ఈజ్ హిమ్సెల్ఫ్ సేయింగ్, ఆయనే ఫ్రమ్ వైష్ణవ సోర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ విష్ణు సోర్స్ ఐఎమ్ గెటింగ్ దిస్ సుప్రీం సీక్రెట్. ఎందుకు 2 ఫార్మ్స్ అంటే ఇప్పుడు ఎలాగా లార్డ్ శ్రీరామ ఈజ్ ది అబ్జల్యూట్ ట్రూత్ వర్షిపబుల్, అలాగే లార్డ్ శ్రీ అర్జున ఈజ్ ఆల్సో విష్ణు ఫార్మ్, బట్ హీ ఈజ్ వాట్ ఈజ్ హీ డూయింగ్? సుప్రీం బ్రాహ్మణ్ ఇఫల్జెన్స్. లార్డ్ శ్రీరామ ఈజ్ సుప్రీం బ్రాహ్మణ్, లార్డ్ శ్రీ అర్జున ఈజ్ సుప్రీం బ్రాహ్మణ్ ఇఫల్జెన్స్. అలాగే లార్డ్ శ్రీ సుబ్రహ్మణ్య ఈజ్ obstacle remover, Lord Sri Krishna is the mind purifier. Krishna is ఆయన ఎంత, he is full of beauty, he is full of pure love. Lord Sri Krishna ఊరికే it's not a simple కామం అలాంటిది కాదు, కామం కాదు ఇది. దిస్ ఇస్ ప్యూర్ లవ్ అండి. హీ హ్యాస్ ప్యూర్ అఫెక్షన్ టువర్డ్స్ ఆల్ ద జీవాత్మాస్. He is supreme mind purifier. He is the abode of health, wealth and prosperity. So anta whole universe ki he is the supreme controller. So వాళ్ళిద్దరు. అలాగే
because they are connected, right? Vishnu and his forms and Vaishnava and his forms connected kada. So even they, everu, Lord Shiva is the supreme master, Vaishnava master, and Lord Yudhishthir Maharaja is emperor of the material abodes. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, లార్డ్ శివ ద సుప్రీం వైష్ణవ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. అంటే ఏంటి, ఆయన ఇంకేమీ అక్కర్లే, ఆయనకి ఈజ్ కంప్లీట్లీ ఇన్ నాలెడ్జ్, ఆయనకి హీస్ కంప్లీట్లీ ఆప్యులెంట్, ఈవెన్ హీ ఈజ్. ఆయనకి ఏం వద్దు, ఆయనకి ఏం లేదు, ఆయనకి ఏం అక్కర్లే అలా అని లేదు. ఎందుకంటే బికాజ్ ఆయనే హీఈస్ ద బెస్ట్ ఓవర్ ఆఫ్ మెటీరియల్ విషెస్ కదా. సో he is also self-sufficient, just like the Vishnu and his forms. He is the father of the universe. Responsibility unda ayniki. So although he has nothing to aspire for in the material world, for the benefit of those in the material world, he is always busily engaged everywhere and is accompanied by his dangerous energies. Chusara, goddess Kali and Durga. He did not here in the purport itself, in the translation itself, in Srimad Bhagavatam, he is not called as the husband. He is accompanied by dangerous energies అన్నారు. కాళీ అండ్ దుర్గా వీళ్ళిద్దరూ డేంజరస్ ఎనర్జీస్. నేను ముందే చెప్పాను, ముందు వీడియోస్లో కూడా చెప్తూ వచ్చాను కదా, బిహేడింగ్ ఈజ్ వెరీ రాంగ్. ఇప్పుడు లార్డ్ శ్రీకృష్ణ ఎవరు? లార్డ్ శ్రీకృష్ణ పరమాత్మ కాదు, చైతన్య మహాప్రభు. ఉద్ధవ ఈజ్ ద పరమాత్మ. ఆయన్ని రీచ్ అవ్వాలంటే లార్డ్ శ్రీకృష్ణ అనుగ్రహం ఉండాలి కదా, మైండ్ ప్యూరిఫై అవ్వాలి కదా. మైండ్ ప్యూరిఫై అవ్వాలంటే ఇది పెద్ద చాలా కష్టమండి, తపస్సు చేయలేను, చాలా చాలా జ్ఞానం కావాలి, అన్నీ మనకి సింపుల్గా ఇస్తున్నారు ఇప్పుడు. చాలా చాలా తపస్సు, 10,000 years తపస్సు, అవన్నీ కూడా అక్కర్లేదు. సింప్లీ సరెండర్ టు లార్డ్ శ్రీకృష్ణ అండ్ ఆయన హీ విల్ షో ద వే ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మైండ్. మన సెన్సెస్ ఉన్నాయి కదా, ఐస్ అండ్ దెన్ మన కర్మేంద్రియాలు, ఆల్ దిస్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. జీవాత్మాస్ వాళ్ళ పనులన్నీ కంప్లీట్లీ కృష్ణ కాన్షియస్గా చేయడం. ఇఫ్ యు ఆర్ వాకింగ్ చేస్తున్నారా, చాంటింగ్ చేస్తూ వాకింగ్, దట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్. ఇఫ్ యు ఆర్ కుకింగ్ అప్పుడు కూడా లిజన్ టు బ్యూటిఫుల్ భజన్స్, మేల్ సింగింగ్, మేల్ ఆర్ బోత్ హస్బెండ్ వైఫ్ సింగింగ్, ఇలా ఉండాలి. జీవాత్మ వైష్ణవ సింగింగ్ వినండి, ఆర్ వైష్ణవ అండ్ హిజ్ వైఫ్ సింగింగ్ కలిపి చేసేది వినండి. అలాగా దట్ ఈస్ ఆల్సో కృష్ణ కాన్షియస్నెస్. వెన్ యూ ఆర్ బిజీ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్, అప్పుడు ఇఫ్ కొన్నిసార్లు యాంబియన్స్ కోసం ఒక లైట్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ లైట్ మ్యూజిక్లో హరే కృష్ణ భజన్ స్లో వాల్యూమ్లో పెట్టుకొని యూ డూ యువర్ వర్క్, దట్ ఈస్ ఆల్సో కృష్ణ కాన్షియస్నెస్. ద మైండ్ ప్యూరిఫై, ఇట్స్ లైక్ ఎ 24/7 జాబ్. వాళ్ళు అస్సలు దే ఆర్ కంప్లీట్లీ ఆల్ ద టైమ్ వర్కింగ్. లార్డ్ విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్ అండ్ వైష్ణవ అందరూ వర్కింగ్ అండి, వెరీ 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 బిజీ అండ్ ఆల్వేస్ దే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఆ ఆస్పెక్ట్ వాళ్ళలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? లార్డ్ శివ ఈస్ ది గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ ద సుప్రీం లార్డ్. ఇప్పుడు ఈయన హీ ఈస్ కాల్డ్ వైష్ణవానాం యథా శంభు. లార్డ్ శివ హ్యాస్ అ వైష్ణవ సాంప్రదాయ. చూసారా, లార్డ్ శివ ఆల్సో హ్యాస్ దాన్ని ఇక్కడ రుద్ర సాంప్రదాయ అంటున్నారు, కానీ నౌ శ్రీల ప్రభుపాద ఈజ్ సేయింగ్ దట్ యూ షుడ్ కాల్ ఇట్ మధ్వ ఫిలాసఫీ, మధ్వ సాంప్రదాయ అని చెప్పండి, బికాస్ మధ్వాచార్య ఈజ్ లార్డ్ శివ. And Brahma Sampradaya is coming directly from Brahma. Then Madhva Sampradaya is from Lord Shiva.
The name Shambhu means Lord Shiva. ఆయన డిసిప్లిక్ సక్సెషన్ విష్ణు స్వామి సాంప్రదాయ అని కూడా ఉందంట. అదేమో వల్లభ సాంప్రదాయ అని ఉంది. ఇప్పుడు చూసారా ఇక్కడ ఎదుగు మధ్వ బ్రహ్మ. ఇప్పుడు ఈ హరే కృష్ణ మూమెంట్ వచ్చింది కదా, అది బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయ అండి. చాలా చాలా ఇప్పుడు మనం శంకరాచార్య అని బ్యాడ్ అని అనడానికి లేదు. వెరీ వెరీ అపచారం అవుతుంది. బికాస్ శంకరాచార్య వాజ్ వెరీ వెరీ సుప్రీం వైష్ణవ. శుక్రాచార్య ఈ సుప్రీం వైష్ణవ. ఆయనే శంకరాచార్యగా వచ్చారు. ఆయన ఎంత డివోషన్. లార్డ్ శివ అంటే సుప్రీం డివోషన్, విష్ణు అంటే కూడా జగన్నాథ స్వామి, లార్డ్ శ్రీకృష్ణ అంటే కూడా సుప్రీం డివోషన్. అంతే బికాస్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ మైండ్ కంట్రోలర్ కాబట్టి హీ నోస్ ప్యూర్ లవ్, ప్రొఫౌండ్ లవ్ ఆయనకి ఉంది నిజంగానే లార్డ్ శ్రీకృష్ణకి. సో శంకరాచార్య ఈజ్ ఆల్సో ప్యూర్ డివోటీ. అందుకనే భజగోవిందం 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 మూఢమతే అన్నారు కదా. మనందరికీ అదే చెప్పారు ఆయన. మీ ఇగ్నోరెంట్గా ఉండిపోవద్దు, మన ఈ డీమన్ వర్షిప్లోనే ఉండిపోవద్దు. డేంజరస్ ఎనర్జీస్ అని ఇక్కడే శివ రుద్రగీతలోనే చెప్పేశారు, డేంజరస్ ఎనర్జీస్. సో ఉండిపోవద్దు, వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని చెప్తున్నారు. సో హరే కృష్ణ మూమెంట్ తర్వాత ఎవ్రీ వైష్ణవ ఆర్ ఇన్ టు దిస్ హరే కృష్ణ మూమెంట్. అది కృష్ణ. దట్ ఇస్ వై కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హీ ఈజ్ ది కంట్రోలర్ అని చెప్తున్నారు. సో హరే కృష్ణ మూమెంట్ అదేం తెలుసా, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయ. బ్రహ్మ అంటే శంకరాచార్య ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్ టు దాట్. And then Madhva ante Lord Shiva is definitely their topmost, and Gaudiya ante all Vaishnavas are in that. So Shankaracharya appeared. Mayaveda philosophyలో వచ్చినా కూడా భజగోవిందం చెప్పారు. వర్షిపింగ్ కృష్ణ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. If one is actually serious to attain mukti, he must worship Lord Sri Krishna. That is Sripada Shankaracharya's last instruction. ఇప్పుడు ఈ పర్పోర్ట్ అంతా శ్రీల ప్రభుపాద రాశారు. చూడు ఎంత రెస్పెక్ట్ చూసారా. ఇట్స్ సో బ్యూటిఫుల్. దే ఆల్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అసలు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయ వైష్ణవ సాంప్రదాయాలో వీఆర్ ఆల్ టుగెదర్. దట్ ఈస్ ది శ్రీపాద శంకరాచార్యస్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్. ఏంటి, మనం ఇక్కడలాగే ఉండిపోలేం కదా. ఉండిపోనా కూడా అలా అంత ఏంటి అకాల మృత్యు అవన్నీ రాకుండా ఉండాలంటే మనము హెల్త్ వెల్త్ ప్రాస్పెరిటీ అండ్ లిబరేషన్ వైపుకి వెళ్ళాలంటే ద జీవాత్మ షుడ్ సరెండర్ టు లార్డ్ శ్రీకృష్ణ. అది ఏ దారి బెస్ట్? దిస్ హరే కృష్ణ మూమెంట్, Brahma Madhva Gaudiya Sampradaya, Krishna consciousness. This is the way where you can surrender to Lord Sri Krishna. Lord Shiva is always accompanied by material energy, goddess Durga and Kali. Goddess Kali and Durga అసురాస్ని చంపుతారు. ఎన్నాళ్ళు ఇలా అసురాగా ఉండిపోయి వాళ్ళు బిహెడింగ్ చేస్తే ఇంకా ఏంటి, you will be losing Krishna also, right? Mind controller evaru? Lord Shri Krishna, right? So the beheading cheseste you will not die. The body dies, but what's happening? The ghost laga undipotaru. Then you don't have the remembrance. Can you remember anything? I mean ఈ beheading చేసి ఉంటారు కదా, శివ పక్కన ఉంటారని చెప్తారు కదా. ఏంటి గణాస్ వితౌట్ గోస్ట్ లాగా తిరగడము. వాట్ ఈస్ ద పర్పస్? వాళ్ళ యూనిక్ ఐడెంటిటీ, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ ప్రొఫిషియన్సీ, వాళ్ళ గ్రేట్నెస్, వేర్ ఆర్ ఆల్ ద గ్రేట్నెస్? ఇలాగ అసురాసుల హాయిగా ఏమీ మనం ఇంప్రూవ్మెంట్ మన వే ఆఫ్ లివింగ్లో ఇంప్రూవ్మెంట్ లేకుండా ఉంటే
వాళ్ళు పట్టేసుకుంటారు ఈజీ. వాళ్ళకి డెఫినెట్లీ కాళీ దుర్గాకి ఏంటంటే దే ఆర్ ఏంటంటే పవర్ ఏమంటారంటే జీవాత్మ హంగ్రీ. వాళ్ళు పొసెస్ చేసేస్తారు వెంటనే. దే పొసెస్ ద సోల్స్. సో దే బికమ్ ఓవర్లీ పవర్ఫుల్. దట్ ఈస్ ద పవర్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ డేంజరస్ ఎనర్జీస్. దట్ ఈస్ దేర్ పవర్. న్యాచురల్గా వాళ్ళు చాలా ఏంటి పవర్ఫుల్ అనడానికి లేదు. Kali becomes so infuriated that kills all kinds of asuras. She wears a garland composed of the heads of the asuras, and captured head in her right hand. మళ్ళీ వెంటనే ఏం చేస్తారు, అసుర వర్షిప్లో గాడెస్ కాళీ వాళ్ళు కరుణించాలి అంటూ వాళ్ళని అడగడానికి అవసరమే లేదు. వీఆర్ ఇన్ ద రైట్ పాత్. ఇఫ్ వీఆర్ ఫాలోయింగ్ ద ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీ డోంట్ నీడ్ టు బెగ్ దిస్ డీమన్ కాళీ అండ్ దుర్గా. ఏం చేస్తారు వాళ్ళు, యానిమల్స్ని అన్నిటినీ స్లాటర్ చేసేస్తూ ఉంటున్నారు. దట్ ఈస్ సో రాంగ్ కదా. ఇప్పుడు వీ డోంట్ నీడ్ వరీ, అయ్యో కాళీ నేను లేకపోతే ఎలాగా, డోంట్ ఈవెన్ వరీ. They are under the control of Lord Shiva only. Okay, so they will not be worried. Kali and Durga, they will not be worried because they are under the control of the supreme goddess Lalita Sakhi ji, not the Tripura Sundari. Lalita Sakhi unnar kada, she is always with Srimati Radharani. Lalita Sakhi is the real goddess of chastity. అంటే ఎంత బ్యూటిఫుల్ చూడండి లలితా సఖీజీ. ఆవిడ కంట్రోల్లో ఉంటారు వీళ్ళు. సో మీరేం వరి అవ్వక్కర్లే. ఇప్పుడు వీళ్ళని వర్షిప్ చేయకపోతే ఎలాగని భయపడనే అక్కర్లే. Lord Shiva's duty is very dangerous because he has to employ the energies of the goddess Kali or Durga. In another popular picture, goddess Kali is sometimes seen standing on prostrate body of Lord Shiva. అంత కంట్రోల్ చేయాలంటే హస్బెండ్ హిమ్సెల్ఫ్ షుడ్ ఫాల్ అండ్ అట్ హర్ ఫీట్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఇర్రిలిజియన్. ఏంటి, సుప్రిమసీ ఆఫ్ ఉమెన్ అండ్ మేల్. దట్ ఈస్ నాట్ లార్డ్ శివ అండి. ద మ్యాన్ హూ ఫెల్ అట్ హర్ ఫీట్, దట్ గాడెస్ కాళీ ఆర్ దుర్గా హూ వాస్ అన్కంట్రోలబుల్, అది లార్డ్ శివ కాదు. బట్ ఎ కైండ్ ఆఫ్ హిస్ ఎ వర్కర్ హూ వర్క్స్ ఫర్ లార్డ్ శివ. I'm sorry, I don't want to use bad words. Definitely that is not Lord Shiva, but the one who did that is also not simple. The one who did that in the name of Shiva is also great. I'm sorry, I don't want worker అని ఏదేదో రాంగ్ చెప్పాను, బట్ హీ ఈజ్ ఆల్సో గ్రేట్. ప్లీజ్ డోంట్ వరీ అంటున్నారు నన్ను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ద థింగ్ ఇస్ లార్డ్ శివ అలా పడిపోయి ఆయన అలా హీ ఈజ్ సుప్రీం అండి. ఆయన్ని మనం కర్స్ చేయకూడదు, ఆయన్ని మనం ఏం అనకూడదు. హీస్ ఫాదర్. సో హీ డిడ్ నాట్ ఫాల్. ఇఫ్ ఎవరు ఫాల్ అయ్యారో దట్ ఈస్ ఎ డిఫరెంట్ పర్సన్. ద రీజన్ ఇస్ లార్డ్ శివ ఇస్ సుప్రీం వైష్ణవ. దట్ మీన్స్ హీ ఈజ్ ద టార్చ్ బేరర్ ఆఫ్ వైష్ణవిజం. ఏమవుతోంది, సనాతన ధర్మ అంటే మేల్ గాడ్ వర్షిప్ చేయాలి అండ్ ఫీమేల్ షుడ్ సర్వ్ ద హస్బెండ్. దిస్ ఇస్ సుప్రీం సనాతన ధర్మ ప్రిన్సిపల్. ఎందుకు అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద జగన్నాథ స్వామి, పూరి జగన్నాథ స్వామి పిక్చర్ ఉంది కదా, ఇఫ్ యూ రిమెంబర్, ఇన్ ద సెంటర్ దెర్ ఇస్ సుభద్ర, దట్ ఈస్ లార్డ్ అర్జునాస్ వైఫ్, అండ్ దెన్ బలభద్ర అండ్ జగన్నాథ. వాళ్ళు ఏమంటున్నారంటే both the male gods are XY and the female got the X from her husband and his forms. This is the fact.
not just for Paramatmika Radharani. This is the fact for all Jivatmas and their soulmates. Jivatma ki forms unnaru. Okay. So this is the very significant fact, Andy. So we should remember this. And Lord Shiva is in the path of Vaishnava Sampradaya, Vishnu worship. Vishnu is the true potent, omnipotent. And women should, the wife will serve the husband and his forms. Same thing goes to Jivatmas. If there are some, కొంతమంది నేను ఐ విల్ నాట్ ఫాల్ అట్ మై హస్బెండ్స్ హస్బెండ్స్ ఫీట్ ఫాలో అయిపోయి అలా అది కాదు. దట్ వర్క్ జీవాత్మ షుడ్ సర్వ్ ది సుప్రీం లార్డ్ శ్రీ కృష్ణ అండ్ హిస్ ఫార్మ్స్ అండ్ వైఫ్ షుడ్ సర్వ్ ది హస్బెండ్. దిస్ ఇస్ ద పద్ధతి. ఇప్పుడు కాళీ కింద పడిపోయి అది లార్డ్ శివ కాదు. ఇఫ్ హీ హిమ్సెల్ఫ్ డస్ దట్, it doesn't make sense. Sanatana Dharma is Vishnu worship by Vaishnava. Wife serving the husband. Lord Shiva's daughter is Srimati Radharani. She is always working for Vishnu and his forms. This is the fact. So, irreligion ante enti? Goddess worship. Goddess is supreme. She is everything. She is a creator. This is all not true. It is not possible. Women has only X and X. She does not have the Y chromosome at all. So she cannot do the creation by herself. So we should remember this. And I'll see you in the next video with the next continuation of Rudra Gita. Thank you very much. Hare Krishna.